హాయ్, వెల్కమ్ టు సినిమా మనిషి. ఈరోజు మన వీడియో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద ఉండబోతుంది. సినిమాలో మన ఫేవరెట్ హీరోస్ స్టైలిష్గా పవర్ఫుల్గా కనిపిస్తారు, బట్ రియల్ లైఫ్లో వాళ్ళకు కూడా లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది చాలా షాకింగ్ కదా. ఫ్రమ్ అల్లు అర్జున్ టు దర్శన్, సౌత్ ఇండియన్ సినిమాలో పాపులర్ యాక్టర్స్ ఎలా కోర్ట్ కేసెస్, అరెస్ట్, కాంట్రవర్సీస్ ఫేస్ చేశారో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ కన్నడ సూపర్ స్టార్ దర్శన్ తూగుదీప మ్యాటర్ లో 2024 జూన్ లో బెంగళూరు దగ్గర ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. రేణుకా స్వామి అనే ఫ్యాన్ బాడీ స్ట్రామ్ వాటర్ డ్రైన్ లో కనిపించింది. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ క్లియర్ గా చెప్పాయి మల్టిపుల్ బ్లంట్ ఇంజురీస్ వల్ల డెత్ జరిగిందని. ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు షాకింగ్ ఫ్యాక్ట్స్ బయటకు వచ్చాయి. రేణుకా స్వామిని లూరే చేసి టార్చర్ చేసి కిల్ చేశారని అలిగేషన్స్. ఇదేంటంటే రేణుకా స్వామి పవిత్ర గౌడ అనే యాక్ట్రెస్ కి అఫెన్సివ్ మెసేజెస్ పంపించడం వల్ల అంతా జరిగిందని పోలీస్ వర్షన్. దర్శన్ తో పవిత్ర గౌడకి క్లోజ్ అసోసియేషన్ ఉందని రిపోర్ట్స్ వస్తున్నాయి. జూన్ 11, 2024 లో దర్శన్ అరెస్ట్ అయ్యాడు. కోర్టులో బెయిల్ కోసం స్ట్రగుల్ చేసి మల్టిపుల్ మంత్స్ కస్టడీలో ఉండి ఫైనల్లీ బెయిల్ దొరికింది. ఇప్పుడు దర్శన్ ద డెవిల్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేశాడు. కానీ ఈ ఇన్సిడెంట్ వల్ల తన మీద ఉన్న స్టెయిన్ మాత్రం ఈజీగా పోలేదు. నెక్స్ట్ మలయాళం ఇండస్ట్రీ దిలీప్ కేసు. 2017లో కొచ్చిలో ఒక పాపులర్ యాక్ట్రెస్ ని కిడ్నాప్ చేయడం, అసాల్ట్ చేయడం చేసినట్టు మేజర్ స్కాండల్ బర్స్ట్ అయింది. చాలా ఇన్వెస్టిగేషన్ తర్వాత దిలీప్ ని జూలై 2017లో అరెస్ట్ చేశారు. రీజన్ ఏంటంటే అలిగేషన్స్ ప్రకారం దిలీప్ పర్సనల్ గ్రడ్జ్ వల్ల ఈ అటాక్ ని ప్లాన్ చేశాడు అని. కోర్టు కేసు కాంప్లెక్సిటీ ఎక్కువ, బికాజ్ ఇన్ బిట్వీన్ రూమర్స్ వచ్చాయి. దిలీప్ హ్యూజ్ మనీ ఆఫర్ చేసి ఈ అటాక్ ఎగ్జిక్యూట్ చేయించాడని. 6 months జైల్లో ఉండి బెయిల్ దొరికింది. బట్ ఈ కేసు ఇంకా క్లోజ్ అవ్వలేదు. రీసెంట్ గా దిలీప్ సిబిఐ ఎంక్వైరీకి రిక్వెస్ట్ చేశాడు. April 7, 2025 కి కేరళ హైకోర్టు హియరింగ్ పెట్టింది. సో ఈ కేసు ట్విస్ట్లు టర్న్లు ఇంకా కంటిన్యూ అవుతానే ఉన్నాయి. నెక్స్ట్ మన బ్యూటిఫుల్ యాక్ట్రెస్ హన్సికాకి కూడా ఇష్యూస్ వచ్చాయి. హన్సిక అండ్ వాళ్ళ అమ్మ జ్యోతి మీద హన్సిక బ్రదర్ వైఫ్ ముస్కాన్ జేమ్స్ కంప్లైంట్ ఫైల్ చేసింది. కంప్లైంట్ డీటెయిల్స్ ప్రకారం ముస్కాన్ మ్యారేజ్ తర్వాత ఫినాన్షియల్ డిస్ప్యూట్స్ వల్ల హరాస్మెంట్ అండ్ ఇంటిమిడేషన్ ఫేస్ చేసినట్టు చెప్పింది. హన్సిక అండ్ హర్ మామ్ బాంబే హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేశారు. February 2025 లో బెయిల్ దొరికింది. బట్ స్టిల్ లీగల్ బ్యాటిల్ మాత్రం కంటిన్యూ అవుతుంది. హన్సిక సైడ్ చెప్పింది ఏంటంటే ఇవి వేదాంత కేసెస్, యాక్చువల్ ప్రాబ్లం ఫినాన్షియల్ ఇష్యూస్ వల్ల అని. నెక్స్ట్ మలయాళం ఇండస్ట్రీ లెజెండ్ మోహన్ లాల్ స్టోరీ చూద్దాం. 2011 లో ఇన్కమ్ ట్యాక్స్ రైట్ టైంలో కొచ్చిలో తన హౌస్ లో ఎలిఫెంట్ టస్క్స్ కనిపించాయి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఇల్లీగల్ పొసెషన్ చార్జెస్ ఫైల్ చేశారు. మోహన్ లాల్ చెప్పాడు లీగల్ గా ఎక్వైర్ చేశాను అని. 2015 లో సర్టిఫికేట్ దొరికింది. 2020 లో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ దొరికింది. కానీ కోర్ట్స్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అవే కదా అని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశాయి. అప్పటికప్పుడు కోర్ట్ అపీరెన్సెస్, హియరింగ్స్ అవుతున్నాయి. ఈ కేసు ఫైనల్ గా ఎండ్ అవ్వగానే మోహన్ లాల్ ఫ్యాన్స్ కి హ్యూజ్ సైన్ ఆఫ్ రిలీఫ్ తీసుకుంటారు. నెక్స్ట్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా 2024 లో అన్ఎక్స్పెక్టెడ్ ట్రబుల్ ఫేస్ చేశారు. పుష్ప 2 ద రూల్ మూవీ ప్రీమియర్ హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగింది. అల్లు అర్జున్ సడన్ గా ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇవ్వడానికి వచ్చారట. ఫ్యాన్స్ ఎక్సైట్మెంట్ తో హ్యూజ్ క్రౌడ్ గ్యాదర్ అయ్యింది. కంట్రోల్ అవుట్ అయ్యి స్టంపేట్ జరిగింది. ఒక 35 years ఓల్డ్ ఉమెన్ చనిపోయారు. తన 8 years ఓల్డ్ సన్ సీరియస్ ఇంజురీస్ తో బయటపడ్డాడు. ఆ లేడీ హస్బెండ్ ఇమీడియట్ గా థియేటర్ మేనేజ్మెంట్ మీద కంప్లైంట్ ఫైల్ చేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ తర్వాత అల్లు అర్జున్ December 13, 2024 లో అరెస్ట్ చేశారు. నెక్స్ట్ డే హైకోర్టు ఇంటిమ్ బెయిల్ వచ్చింది. బెయిల్ తర్వాత బన్నీ పర్సనల్ గా ఫ్యామిలీని కలిసి కండోలెన్సెస్ చెప్పాడు అండ్ మెడికల్ ఫైనాన్షియల్ హెల్ప్ కూడా ఇచ్చారు. ఈ ఇన్సిడెంట్ తో ఇండస్ట్రీ మొత్తంలో సేఫ్టీ మెజర్స్ మీద సీరియస్ డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ మోహన్ బాబు వర్సెస్ మనోజ్ ఫ్యామిలీ. మనం టాలీవుడ్ లో లెజెండరీ యాక్టర్ మోహన్ బాబు ఫ్యామిలీలో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ జరిగింది అని రిపోర్ట్స్ వస్తున్నాయి. 2024 లో మోహన్ బాబు ఒక లీగల్ కంప్లైంట్ ఫైల్ చేశారు తన కొడుకు మంచు మనోజ్ అండ్ డాటర్ ఇన్ లా మౌనిక మీద. కంప్లైంట్ ప్రకారం మనోజ్ ఫ్యామిలీ ఫోర్సబుల్లీ జాలపల్లిలో ఉన్న మోహన్ బాబు ప్రాపర్టీని ఆక్యుపై చేయడం, సర్వేలెన్స్ కెమెరాస్ రిమూవ్ చేయడం అండ్ సర్వెంట్స్ ని ఇంటిమిడేట్ చేయడం చేశారని అలిగేషన్స్. ప్రైవేట్ గా సెటిల్ చేయాలని చెప్పాడు. ఈ ఫ్యామిలీ డ్రామా ఫ్యాన్స్ ని కన్ఫ్యూజ్ చేసింది. బికాజ్ మనోజ్ ఫ్యామిలీ ఆల్వేస్ యునైటెడ్ గా కనిపించే వాళ్ళు. ఇప్పటికీ ఇష్యూ లీగల్ గా పెండింగ్ లోనే ఉంది. నెక్స్ట్ జానీ మాస్టర్ పాక్సో కేసు. 2024 సెప్టెంబర్ లో టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద ఒక సీరియస్ క్రిమినల్ కేసు ఫైల్ అయింది. హైదరాబాద్ పోలీస్ జానీ మాస్టర్ మీద పాక్సో యాక్ట్ చార్జెస్ ఫైల్ చేశారు. ఒక మైనర్ గర్ల్ ని సెక్సువల్ అసాల్ట్ చేసినట్టు కంప్లైంట్ లో మెన్షన్ చేశారు. కంప్లైంట్ లో మెన్షన్ చేసిన ప్రకారం జానీ మాస్టర్ షూటింగ్ సెట్ దగ్గర మైనర్ అసిస్టెంట్ తో ఇంప్రాపరేట్ బిహేవియర్ చేశారని చెప్పారు. ఈ అలిగేషన్స్ బేస్ చేసుకుని పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి అక్టోబర్ లో జానీ మాస్టర్ ని అరెస్ట్ చేశారు. ఈ కేసు వల్ల జానీ మాస్టర్ కి బిగ్ బ్లో వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ తన అవార్డ్ ని క్యాన్సిల్ చేసింది. అక్టోబర్ 24 లో జానీ మాస్టర్ కి కండిషనల్ బెయిల్ దొరికింది. బట్ పబ్లిక్ లో మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. ఈ కేసు మీద ఇండస్ట్రీలో సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అండ్ పబ్లిక్ కి క్లారిటీ రాలేదు. జానీ మాస్టర్ మాత్రం ఫాల్స్
కేసు ఇది, రెప్యుటేషన్ డ్యామేజ్ చేయాలని ప్లాన్ చేశారు అని చెప్పారు. నెక్స్ట్ ధనుష్ వర్సెస్ నయనతార. ధనుష్ అండ్ నయనతార 2 పవర్ఫుల్ నేమ్స్ ఇన్ సౌత్ సినిమా. కానీ 2015లో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ నానుం రౌడీదాన్ మూవీ షూటింగ్ క్లిప్స్ ఇష్యూ వల్ల వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ జరిగింది. 2024లో ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రమోషనల్ మెటీరియల్ లో ధనుష్ ప్రొడక్షన్ కంపెనీ వండర్ బార్ ఫిలిమ్స్ ఉన్న ఫుటేజ్ ని నయనతార టీం పర్మిషన్ లేకుండా యూజ్ చేశారని అలిగేషన్స్. నయనతార హస్బెండ్ విఘ్నేష్ శివన్ ఈ ఫుటేజ్ ని రీయూజ్ చేయడం ట్రై చేశాడు. ధనుష్ టీం లీగల్ నోటీస్ పంపించింది. ధనుష్ వర్షన్ ఏంటంటే ఫుటేజ్ కాపీరైట్ వండర్ బార్ ఫిలిమ్స్ దగ్గర ఉంది, సో నయనతార పర్మిషన్ తీసుకోకుండా వాటిని యూజ్ చేశారంటే లీగల్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పారు. నయనతార మాత్రం సోషల్ మీడియాలో ఓపెన్ లెటర్ లో ధనుష్ ని కంట్రోల్ ఫ్రీక్ అని డిస్క్రైబ్ చేసి పర్సనల్ గ్రడ్జెస్ ఇండస్ట్రీలో ప్రొఫెషనలిజం ని ఎఫెక్ట్ చేస్తున్నాయని కమెంట్ చేసింది. ఈ ఇష్యూ ఎండ్ అవ్వకుండా మీడియాలో వైరల్ అయ్యింది. బట్ బోత్ పార్టీస్ కోర్ట్ సెటిల్మెంట్ కి ట్రై చేస్తున్నారని సోర్సెస్ చెప్పాయి. ఈ కోల్డ్ వార్ ఇంపాక్ట్ వల్ల నయన్ ధనుష్ కాంబో మళ్ళీ స్క్రీన్ మీద చూడటం కష్టం అనిపిస్తోంది. నెక్స్ట్ రాజ్ తరుణ్ కార్ యాక్సిడెంట్ కేసు. యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో రాజ్ తరుణ్ ఒక షాకింగ్ ఇన్సిడెంట్ లో ఇన్వాల్వ్ అయ్యాడు. 2019లో హైదరాబాద్ లో ఒక లేట్ నైట్ కార్ యాక్సిడెంట్ చాలా మీడియా అటెన్షన్ గ్రాప్ చేసింది. ఇన్సిడెంట్ డేట్ July 2, 2019. లొకేషన్ నార్సింగి, ఔటర్ రింగ్ రోడ్ ఏరియా, హైదరాబాద్. మిడ్ నైట్ లో రాజ్ తరుణ్ కార్ ని హై స్పీడ్ లో డ్రైవ్ చేస్తున్న సమయంలో సడన్ గా కంట్రోల్ లూజ్ అయ్యి డివైడర్ మీద గుద్దేశాడు. కార్ హెవీ డ్యామేజ్ అయింది. ఎయిర్ బ్యాగ్స్ డిప్లాయ్ అయ్యి క్రాష్ చాలా సివియర్ గా ఉంది అని విజువల్స్ లో కనిపించాయి. కానీ షాకింగ్ పాయింట్ ఏంటంటే యాక్సిడెంట్ తర్వాత రాజ్ తరుణ్ సీన్ నుంచి ఎస్కేప్ అయ్యి ట్రేస్ అవ్వలేకపోయాడు. సీసీటీవీ ఫుటేజ్ లో రాజ్ తరుణ్ యాక్సిడెంట్ తర్వాత బయటికి వచ్చేసి రోడ్ లో ఉన్న బైక్ లో వెళ్లిపోయాడు. అది సీసీటీవీలో కనిపించింది. పోలీస్ ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. కార్ ని ఎవరు డ్రైవ్ చేశారు, ఎందుకు ఎస్కేప్ అయ్యారు అనే మల్టిపుల్ డౌట్స్ క్రియేట్ అయ్యాయి. ఫస్ట్ ఫ్యూ అవర్స్ లో పబ్లిక్ కన్ఫ్యూజన్ పెరిగింది. రాజ్ తరుణ్ సేఫ్ ఉన్నాడా లేడా అనే క్లారిటీ కూడా లేదు. 2 days తర్వాత రాజ్ తరుణ్ అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. ఐ వాజ్ డ్రైవింగ్ ద కార్, సడన్ గా యానిమల్ రోడ్ మీద వచ్చేసింది, బ్రేక్ అప్లై చేసినప్పటికీ కంట్రోల్ మిస్ అయ్యి క్రాష్ అయ్యింది, షాక్ వల్ల పానిక్ లో స్పాట్ నుంచి వెళ్లిపోయాను, ఐ ఆమ్ సారీ అని చెప్పి పోస్ట్ చేశారు. పోలీస్ లేటర్ కన్ఫర్మ్ చేశారు డ్రంక్ అండ్ డ్రైవ్ లేదు అండ్ నో ఇంజురీస్ టు అదర్స్ అని. సో కేసుని మైనర్ రోడ్ యాక్సిడెంట్ గా ట్రీట్ చేసి లీగల్ వార్నింగ్ తో క్లోజ్ చేశారు. కానీ ఈ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎస్పెషల్లీ వై డిడ్ హీ రన్ అవే, సెలబ్రిటీ అకౌంటబిలిటీ అనే డిస్కషన్ స్టార్ట్ అయ్యాయి. ఫ్యాన్స్ సపోర్ట్ చేశారు, బట్ పబ్లిక్ లో మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి. ఈ యాక్సిడెంట్ తర్వాత రాజ్ తరుణ్ మీడియా అపియరెన్సెస్ అండ్ ఫిల్మ్ యాక్టివిటీ కూడా కొంచెం స్లో డౌన్ అయ్యాయని క్రిటిక్స్ చెప్పారు. సో ఈ స్టోరీస్ నుండి క్లియర్ గా అర్థమవుతుంది ఫేమ్, మనీ, క్రేజ్ ఉంటాయి, బట్ లా ముందు అందరూ సమానమని. మన ఫేవరెట్ స్టార్స్ కూడా రియల్ లైఫ్ లో మిస్టేక్స్ చేయడం, లీగల్ ఇష్యూస్ ఫేస్ చేయడం అన్అవాయిడబుల్ సమ్ టైమ్స్. మనం ఫ్యాన్స్ గా వాళ్ళని సపోర్ట్ చేయడంలో తప్పులేదు, బట్ ఒక హెల్దీ పర్స్పెక్టివ్ మెయింటైన్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చిందా? కమెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ చెప్పండి. మీ ఫేవరెట్ స్టార్ కి ఈ టైప్ లో ఏమైనా ఇష్యూస్ వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. బై బై.